హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు తమ్నైల్లో చూసింది చదివింది కరెక్టేను. మా ఊరి నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దేవుని వెల్లంపల్లి ఆలయానికి నడిచి వెళ్తున్నాను. ఈ ఆలయం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో గలదు. నేను నడిచి వెళ్ళడం అనేది మొక్కుబడి. ఈ మొక్కు ఎందుకు మొక్కుకున్నానో వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి దగ్గర అన్ని పనులు ముగించుకొని ఉదయం 11 గంటలకైతే స్టార్ట్ అయ్యాను. ఎండ తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది. ఈ మొక్కుబడి మొక్కుకునే ముందు అనుకున్నాను, తిరుపతి అలిపిరి మెట్ల మార్గం 15 కిలోమీటర్స్, దట్టు అది పెద్ద కొండ, దానినే 4 to 5 అవర్స్లో ఎక్కేస్తాము. ఇదేముంది, ప్లెయిన్ రోడ్, ఈజీగా వెళ్ళిపోతాము అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ 1 అవర్ ఆగకుండా నడిస్తే 6 కిలోమీటర్స్ నడవగలిగాను. మామూలుగా ఒక లుంగి పాత చొక్కా వేసుకొని నడుచుకుంటూ వెళ్తుంటే మేబీ పట్టించుకునే వాళ్ళు కాదేమో. మనమేమో కొత్త బట్టలు, దానికి తోడు ఆఫీస్ బ్యాగ్ ఒకటి తగిలించుకొని వెళ్తుంటే ఇక్కడి ఊర్లలో వాళ్ళు కొందరు వింతగాను, మరికొందరు లేడీస్ వాళ్ళల్లో వాళ్ళు పాపం బిడ్డ ఎండలో నడిచిపోతున్నాడు అని కొందరు, ఇంకొందరేమో ఏమనాయనా ఇప్పుడే బస్సు వెళ్ళింది కదా ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు అని అడిగారు. లేదమ్మా, ఇది మొక్కుబడి, నేను ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి అని చెప్పాను. దారిన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 5-6 మంది బైక్ వాళ్ళు, ఓ 2 ఆటో ట్రక్స్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అయితే ఆపారు లిఫ్ట్ ఇవ్వడానికి. ఆపిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి మొక్కుబడి నడిచే వెళ్ళాలి అని చెప్పాను. మామూలుగా మనకు ఏదైనా అర్జెంట్ అయ్యి లిఫ్ట్ కోసం కార్ని ఆపితే మ్యాక్సిమం వాళ్ళు ఆపరు. అలాంటిది ఒక కార్ అతను ఆపి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. తనకు కూడా థ్యాంక్స్ చెప్పి అందరికి చెప్పిందే చెప్పాను. ప్రజెంట్ నేనైతే NH 565 హైవే మీద వెళ్తున్నాను. ఈ హైవే అనేది తిరుపతి టు పెంచలకోన, ఎట్టకేలకి డక్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ డక్కిల్ నుంచి అప్రాక్స్గా 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎనర్జీ అయిపోతుంది, కాళ్ళు నొప్పులు, అడుగులు ముందుకు పడట్లేదు. నా బాధ మామూలుగా లేదు. సామెత ఉందిగా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదని. నేను మొక్కుకున్న మొక్కుకి నడవక తప్పలేదు. ఈ హైవే నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనిపిస్తుంది కదా ఆర్చ్, ఇదేనండి దేవుని వెల్లంపల్లికి వెళ్ళే రూట్. ఈ డక్కిల్ దాటుకొని వెళ్తూ ఉంటే ఒక ప్యాసింజర్ ఆటో అతను ఆపి టికెట్ ఏం అవసరం లేదు ఎక్కువ అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవనుకున్నాడో ఏమో మరి. తనకు కూడా థ్యాంక్స్ చెప్పి అందరికి చెప్పిందే చెప్పాను. చూసారా, పల్లెటూరు వాళ్ళు చాలా మంచివాళ్ళండి. మీరు చూస్తున్నారు కదా, ఇది తెలుగు గంగా కాలువ. దీనిని 1980లో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య ఒప్పందంలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే కృష్ణా నదిలోని నీటిని, అంటే శ్రీశైలం, కండలేరు మరియు పూండి రిజర్వాయర్లలోని నీటిని ఈ కాలువ ద్వారా చెన్నై నగరానికి త్రాగునీటి అవసరాలు తీర్చడం. టెంపుల్ని రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయింది. ఒక 1.5 అవర్ బ్రేక్ తీసుకున్నాను. టోటల్గా 6 అవర్స్ అయితే పట్టింది నాకు నడిచి రావడానికి. ఆ నెక్స్ట్ డే మా ఫ్యామిలీ అంతా వచ్చారు. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆ కొడుక్కి పుట్టు వెంట్రుకలు అయితే తీయిస్తున్నాము. వీడియో మొత్తం మొక్కుబొడి అని చెప్పుకుంటా వచ్చావు, మరి దాని సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, ఎక్కడికే వస్తున్నాను. మా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొడుకు పుడితే నడుచుకుంటూ దేవుని వెల్లంపల్లికి వస్తానని మొక్కుకున్నాను. అదేనండి ఈ మొక్కు. మా వాడైతే గుండు చేసేటప్పుడు మామూలుగా ఏడవట్లేదు, ఎవరు ఏమిచ్చినా తీసుకోవట్లేదు, ఒకటే ఏడుపు. ఇంకా నేను మా నాన్న కూడా గుండు చేయించుకొని అందరం దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఇక దేవుడి దగ్గరకు అయితే వెళ్తున్నాం. మీలో ఎంతమంది దేవుని వెల్లంపల్లికి వెళ్ళున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ కాబట్టి భక్తుల రద్దీ అనేది కొంచెం తక్కువగా ఉంది. మీ అందరి కోసం దేవుని పిక్ ఒకటి పెట్టున్నాను, చూడండి. దేవుడి దర్శనం అయిపోయాక అన్నదానం దగ్గర కొంచెం విరాళం ఇచ్చి మేము కూడా అన్నదానంలో పాల్గొన్నాం. సోమవారం ఉదయం మరియు రాత్రి అన్నదానం కార్యక్రమం అయితే చేస్తుంటారు. ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకుంటే అక్కడ ఉన్న లేడీస్ మాత్రం కదలట్లేదు. మనం ఇక్కడే ఉంటే వాళ్ళు అక్కడే ఉంటారని డేర్ చేసి దగ్గరికి వెళ్ళాను. నన్ను ఒక ఫోటో తీయమని అడిగారు. ఫోటో తీసాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఫోటోలు దిగడం స్టార్ట్ చేసాం. నేను, మా మిస్సెస్, మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం ఫోటోలు దిగి కారుకి పూజ చేయించుకొని మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 4:30. తప్పకుండా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.